సోషల్ మీడియా ప్లాట్ఫారాల వల్లనే మనసులు పాడవుతున్నాయి. సైకలాజికల్ డిఫెక్ట్స్ వచ్చి ఆ తర్వాతన అనారోగ్యం పాలవుతున్నారన్నట్టు విషయాన్ని తాజాగా అధ్యయనంలో తేలింది. అస్తమానం వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో మునిగిపోయాకంటే కాస్తంతసేపు వాటిని పక్కన పెడితే మానసిక ఆరోగ్యంతో పాటు ఉద్యోగంలో సంతృప్తి పెరుగుతాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. జర్మనీలోని ప్రఖ్యాత రోహర్ యూనివర్సిటీ బూచం జర్మనీ మానసిక ఆరోగ్య కేంద్రం నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడైంది. సామాజిక మాధ్యమాలు గడిపేవాళ్ళు తమ ఉద్యోగంపై దృష్టి పెట్టలేకపోతున్నారు. వీళ్ళు ఒక 30 నిమిషాలు సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు వృత్తి జీవితం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆన్లైన్లో లేనప్పుడు ఏదో మిస్ అవుతున్నామే అనే భావన ఈ 30 నిమిషాల దూరం తర్వాత తగ్గిందట. ఇంతకాలం సోషల్ మీడియాలో గడుపుతూనే పనిచేసిన వాళ్ళకి అతిగా పనిచేసామని భావించేవాళ్ళట. 30 నిమిషాల్లో సోషల్ మీడియా పక్కన పెడితే అతి పని భావన కొంచెం తగ్గిందట. పని మధ్యలో వదిలేసి వాట్సాప్, ఫేస్బుక్ చూసేవాళ్ళు తిరిగి పని మీద పూర్తి ఫోకస్ చేయలేకపోతున్నారు. దీంతో పనిలో చక్కని ఫలితాలు అందుకోలేకపోతున్నారు. రోజుకు కనీసం 35 నిమిషాలు సోషల్ మీడియాలో గడిపే వాళ్ళ మీద అధ్యయనం చేశారు. అధ్యయనంలో భాగంగా సగం మంది పాత అలవాట్లనే కొనసాగించగా మిగతా వారిని పూర్తిగా మీడియాకు దూరం పెట్టారు. ఒక 7 రోజుల తర్వాత వాళ్ళ పని భారం, ఉద్యోగంలో సంతృప్తి, మానసిక ఆరోగ్యం, ఒత్తిడి స్థాయిలు, పని పట్ల అంకితభావం, మీడియాకి ఎందుకు అతుక్కుపోవాల్సి వస్తుంది వంటి ప్రశ్నలు అడిగి విశ్లేషించారు. దైనందిన జీవితంలో కోల్పోయిన భావోద్వేగాలను సోషల్ మీడియా ద్వారానే పొందేందుకు కొందరు వాటిని అతుక్కుపోయారని అధ్యయనం అభిప్రాయపడింది. కొందరు మెరుగైన ఉద్యోగం కోసం లింక్డ్ఇన్ వంటి వేదికను ఆశ్రయించారు. వాస్తవిక ప్రపంచాన్ని తప్పించుకునేందుకు కొందరు సోషల్ నెట్వర్క్ను ఆశ్రయిస్తున్నారు. ఇవి ఇలాగే కొనసాగితే ప్రతికూల ప్రభావం చూపుతాయని అధ్యయనం హెచ్చరించింది.